ఏంటన్నా కేఫ్ రావట్లే? లవ్ ఫెయిల్యూరే చాలా రోజులైనట్టుంది. ఈసారి హ్యాండ్ ఇచ్చిన వదిన ఎవరేంటి? యాదవబోతు ఆడికి కూడా లోపోయిపోయావు. నిన్నే 3 నెలలు మా ఫ్రెండ్షిప్లో లైఫ్ లాంగ్ గుర్తుండిపోయే ప్రేమ నా గుండెల్లో నింపి వెళ్ళిపోతుందిరా. ఇన్నాళ్ళు నిజమైన ప్రేమే లేదనుకున్నా, కానీ దొరికింది. ఇప్పుడు అది దక్కదని తేలిపోయింది. మీకు విషయం తెలుసా? మీరు అచ్చం లవర్స్ లాగే తిరిగారు. అక్సిచ్చుకోవడాలు, బైక్ మీద తిప్పుకోవడాలు, రాత్రిపూట సరసాలు, క్రికెట్ ఆటలు పాటలు ఇన్ని చేసుకున్న వాళ్ళు ఒక్క ఐ లవ్ యూ చెప్పుకోవడానికి నోరు రాలేదురా? ఈ రోజుల్లో అన్ని పనులు అయిపోయాక ఐ లవ్ యూ చెప్పుకున్నారు. ఆ పద్ధతి బాగా ఉంటారు. నువ్వేం మాట్లాడుతున్నావు అర్థం కావట్లేదురా. 3 o'clockకి ఫ్లైట్. గుండెని పిండేస్తున్నట్టుందిరా. నాకు అర్థమైందిరా. ఆ రజనీ వెళ్తున్నప్పుడు ఇదే ప్లేస్లో నీలో చిరాకు చూసా. ఇప్పుడు శ్రేయ వెళ్తుంటే నీలో బాధ చూస్తున్నా. ప్రేమ ఉన్న చోటే పెయిన్ ఉంటుంది. నీలో పెయిన్ ఉంది కాబట్టి ఖచ్చితంగా నీలో సక్సెస్ అవుద్ది. ఇదిగో నువ్వేం మాట్లాడుకో, నాతో రా. రేయ్, ఏం చేయబోతున్నావు చెప్పాడు. ఆ మనమ్మగారు చూస్తే చస్తాం. ప్రామిస్ చేసి నువ్వు, నేను కాదు. ఆ రజనీకి నీకు ఎటువంటి సంబంధం లేదని, నువ్వు శ్రేయను ప్రేమిస్తున్నావని డైరెక్ట్ చెప్పేస్తా. నీ ప్రాబ్లం సాల్వ్. ఎలా ఉంది? ఈ కంగారులో నీ మైండ్ మనిద్దరం ఫ్రెండ్స్ అని, పెద్ద ఎదవలని శ్రేయాకి ఫుల్ కాన్ఫిడెన్స్. నువ్వు నేను కాదు, ఆ రజనీ వచ్చి చెప్పాలి నాకు దానికి ఏ రిలేషన్ లేదని. క్లారిటీగా ఉంది కదరా, పదా. కానీ అది ఎక్కడ దొరుకుతురా ఇప్పుడు? కొట్టు ఫోన్ ఎవరికోరికి ఇన్నాళ్ళు తిప్పు కదా, పాత ఫైల్స్ ఓపెన్ చేయి. అరే ప్రకాష్, నేను రా. వీళ్ళేంటి ఎక్కడ మాటేశారు? అవి తర్వాత చెప్తా గానీ ముందు ఆ రజనీ ఎక్కడ దొరుకుద్దో చెప్పు. చెప్తానుండి సంగతి. ఆ 4th floor బ్యాచిలర్స్ మళ్ళీ వచ్చారు సార్. ఆ మాట చాలు సార్. పుల్లి పంజాబ్ అవరేటో చూపిస్తా. ఆగా, మనం వేటకెళ్ళాలి. వాళ్ళ స్కెచ్ తెలుసుకోవాలి. నీ మీద సేమ్ టైమింగ్ బాగుంటుంది. వాళ్ళు పారిపోతున్నారు, పట్టుకోవాలి. గర్ల్ ఫ్రెండ్ దగ్గర కంటే ఏ పార్క్ తీసుకెళ్తా అనుకున్నాను. ఇదేంట్రా పెద్ద టన్నులా ఉంది. అమ్మో, ఇదేదో అబ్బాయి కూడా భయపడే ప్లేస్ లో ఉంది కదరా. అరే, ఇప్పుడు మనం వచ్చిన ప్లేస్ కరెక్ట్ అంటావా? అదిగోరా రజనీ. ఇలాంటి ప్లేస్లో కూడా ఎంత ప్రశాంతంగా ఉన్నావే. ఒకసారి నా లైఫ్లోకి వచ్చావు, లవ్ మీదే అసహ్యం కలిగించావు. ఇప్పుడు నా ఇంటికి వచ్చావు, నా లవ్నే నాశనం చేసావు. ఇప్పటికైనా నా మీద కొంచెం జాలుంటే మన ఇద్దరికి ఎలాంటి రిలేషన్ లేదని శ్రేయాకి చెప్పు. ఇప్పుడు నేను ప్రాబ్లంలో ఉన్నాను, వెళ్ళిపో. प्रॉब्लम? यस ब्रदर, तेरा पास्ट प्रेजेंट से 5 लाख रुपए यूज करा. वो कब किधर डिटेल्स बाद में बोलता हूँ. अभी अर्जेंट है तो 5 पेटी रख, लेके जा. రే, ఇదే 5 లక్షలుంటే అమెరికా వెళ్ళి ఎంచక్క లైవ్ లో చెప్పుకోవచ్చు ఐ లవ్ యూ. పద పద. अभी कैसे देना? गुड बॉय. लारे कितने फैसिलिटीज है ना यारो. जाओ ट्रांसफर कर पैसे, लेके जा. అమ్మో, 5 లక్షలు అమ్మాయిలకి పెట్టడంలో నన్ను దాటేశాడు. ఈ రోజుల్లో కూడా ఇలాంటి వాళ్ళు ఉంటారా? ఏదో అనుకున్నాను కానీ చాలా మంచోడు. చాలానే. ఐఎమ్ సారీ శ్రీ, ఐ చీటెడ్ యు. నేనిచ్చింది నాకేదో మంచి చేస్తామని కాదు, ఇప్పటికైనా మారతామని. పదా. ఎక్కడికి రా? అర్థం కాలేదరా బామ్మర్ది? శ్రేయా శ్రేయా శ్రేయా, మై లవర్, మై గర్ల్ ఫ్రెండ్, మై జాన్ జిగరి.
నువ్వు కిషోర్ నోటి దాకా వచ్చిన ఫుడ్డుని గద్దల తన్నుకుపోయావు కదరా 2 years బెస్ట్ ఫ్రెండ్ అని దాన్ని నమ్మించి నా ఒళ్ళోకి లాక్కునే టైంకి నువ్వొచ్చి చెడగొట్టావురా. ఇంకా అర్థం కాలేదా? యువర్ ట్రాప్డ్ మ్యాన్. లేకపోతే అది ఐ లవ్ యూ చెప్పే టైంకి ఇది అక్కడికి ఎలా వచ్చిందనుకున్నావు? డీటెయిల్డ్గా చెప్తా దా.